ఏపీలో పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. ప్రచారంలో నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో మాటల తోటాలు పేలుతున్నాయి. అందరూ ఒకవైపు, నేనొక్కడే ఒకవైపు అంటూ అదరగొడుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే సంసిద్ధం సభలతో సూపర్ సక్సెస్ అయిన వైసీపీ అధినేత ఇప్పుడు మరోసారి ప్రచారం షురూ చేశారు. 40 years ఇండస్ట్రీని అని చెప్పుకునే చంద్రబాబుకు జగన్ వ్యూహాలు అర్థం కావడం లేదు. ప్రజలకు ఫ్యాన్ పార్టీ చేసిన అభివృద్ధిని పరిచయం చేస్తూ దూకుడు మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో పీక్స్కి చేరిన పాలిటిక్స్. ఒక్క విషయంలో జగన్ని ఢీ కొట్టలేకపోతున్న కూటమి, జగన్ వ్యూహాల ముందు తేలిపోతున్న బాబు, మేమంతా సిద్ధంతో ఏపీని చుట్టేసిన జగన్, ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర, మరో జైత్ర యాత్రకు రంగం సిద్ధం, మరోసారి అన్ని నియోజకవర్గాల్లో పర్యటన, 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటన. ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు సూర్యుడు ఎండ రూపంలో తన ప్రతాపం చూపిస్తుండగా రాజకీయ నేతల మాటల తోటాలతో ఏపీ మరింత హీటెక్కుతుంది. జగన్ను విమర్శించడంలో, ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడంలో, ఎలా కావాలంటే అలా తిట్టడంలో అన్నింటిలోనూ కూటమి సక్సెస్ అవుతూ వస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్ను ఢీకొట్టలేకపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతుంది. విచిత్రం ఏంటంటే కూటంలో 40 years ఇండస్ట్రీ, దేశానికి ఎంతో మంది ప్రధానులు, రాష్ట్రపతులను సైతం అందించారని, తనకే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేశానని చెప్పుకునే చంద్రబాబు జగన్ ఎత్తులు వ్యూహాల ముందు తేలిపోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదేమో. ఎందుకంటే తన రాజకీయ చాణక్యం ఏమైంది? పైకి బచ్చా జగన్ను తిట్టిపోసే బాబు ఆయన్ను బీట్ చేయలేకపోవడం, కనీసం టచ్ కూడా చేయడానికి కూడా సాహసించలేక డేలా పడిపోతున్నారనే చర్చలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను, ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేసావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. 2019 ఎన్నికల్లో కనీవిని ఎరగని రీతిలో 151 సీట్లను సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి విజయం ఫ్యాన్ సునామీ అని ప్రత్యర్థి పార్టీల మీడియాతో పొగిడించుకున్న ఈసారి వైనాట్ 175 అంటూ అన్ని స్థానాలు గెలవాల్సిందేనని టార్గెట్గా పెట్టుకున్నారు ఆయన. అందుకే ఇందుకు కావలసిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూనే వెళుతున్నారు జగన్. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణ అవకాశంగా మలుచుకుంటూ ముందుకెడుతున్నారు. అంతేకాదు తనలో, తన పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులు సైతం ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆఖరికి 10ల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చేసి కొత్త వ్యక్తులను బరిలోకి దింపేశారు కూడా. ఇక మేమంతా సిద్ధం పేరిట పక్కా ప్లాన్ ప్రకారం ఏపీ మొత్తం చుట్టేశారు. అబ్బో, అడుగడుగునా ఆ జనం, బహిరంగ సభల్లో జగన్ ప్రసంగం, వైసీపీ శ్రేణులకు జోష్, అదొక కిక్కిచ్చే పరిణామంగా చెప్పొచ్చు. ఇదిగో పలానా నియోజకవర్గం కవర్ చేయలేదు అనేది లేకుండా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు తిరిగేశారు జగన్. మొత్తంగా 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర, 86 నియోజకవర్గాల్లో పర్యటన,
16 బహిరంగ సభల్లో 6 ప్రత్యేక సమావేశాలు 9 చోట్ల భారీ రోడ్ షోలు పాల్గొన్నారు. ఒక్కో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక్కోసారి సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రజలకు పరిచయం చేశారు. అసలు జగన్ అనే వాడికి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని కూడా క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజానికానికి వివరించారు. పోనీ ఇకనైనా సైలెంట్గా ఉందామా అనుకుంటున్నారా అంటే అబ్బే అసలు కానే కాదు. మరో జైత్రయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేసి మరోసారి జనాల్లోకి అడుగు వేయాలని జగన్ నిర్ణయించారు. దానికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో మరోసారి అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు అది కూడా టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుంది. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ అగ్రనేతలు తుది మెరుగులు దిద్దుతున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వారీగా ఒక్కో సభ జరగనుంది. ఈ సభల్లో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ముఖ్యంగా కుల, మత, వర్గ, జాతి, రాజకీయ విభేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే తన జైత్ర యాత్ర సాగించబోతున్నారు. అంతేకాదు ఎలాగో ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టనున్నారు. ఇక మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తాననే విషయాలను నిశితంగా ప్రజలకు వివరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రేంజ్లో రూట్ మ్యాప్, జగన్ వేస్తున్న ఎత్తులు, వ్యూహాలు కనీసం 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు, జాతీయ పార్టీ బీజేపీ, 2 సార్లు ప్రధానిగా ఉన్న మోడీకి లేవని వైసీపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఈ వ్యూహాలన్నీ ఏమాత్రం ఫలిస్తాయన్నది మాత్రం జూన్ 4వ తేదీన తేలిపోనుంది.